ఎన్కౌంటర్కి ప్రతీకారం తీర్చుకుంటామని మావోయిస్టులు స్పష్టం చేస్తున్నారు. దీనివల్ల వారు మరిన్ని కష్టాల్లో కూరుకుపోతున్నారు కదా. అంటే పోలీసులు మరింత గ్రౌండ్స్ మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా చాలా ఈ భద్రతను పెంచుతోంది. ప్రభుత్వం కూడా కొద్దిగా మావోయిస్టుల మీద మరీ ఉక్కుపాదం అవుతే అవకాశం కూడా ఎక్కువ ఉంది. ఇవి ఈ కష్టాలు కొని తెచ్చుకోవడం కాదంటారా? విప్లవంలో దిగడమే కష్టాలు కొని తెచ్చుకోవడం అండి. విప్లవంలో దిగడమే ఒక షహీద్ భగత్ సింగ్ ఓ మాట అన్నాడు, యుద్ధంలో నేను దిగినప్పుడే ఈ నుదుటి మీద మరణశాసనం రచించుకొని దిగానంటాడు. ఒక ఆయుధం మీద రాసుకొని ఇక్కడ అతికించుకున్నాడట. కనుక విప్లవంలో దిగడమే మరణశాసనం రచించుకొని దిగడం. కష్టాలు వస్తాయని ఊరుకునేది విప్లవం ఎట్లయితుంది? కష్టాలు వచ్చి ఊరుకున్న వాళ్ళందరూ లొంగిపోయి ఇళ్ళలో వచ్చి కూర్చున్న వాళ్ళు, కష్టాలని వెతుక్కుంటూ ప్రయాణం అయ్యేవాళ్ళు విప్లవకారులు. కనుక కష్టాలు రాకుండా ఎట్లుంటాయి? అంటే అంటే మావోయిస్టు సిద్ధాంతాల కన్నా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో వ్యక్తిగత కక్షలతోనే మొత్తం కూడా మావోయిస్టులలోకి ఎక్కువగా వెళ్తున్నారనేది ఉంది. దీనివల్ల మావోయిస్టు సిద్ధాంతాలు అయితేనే మావోయిస్టుల ఉనికి కానీ ఇబ్బంది కలిగే అంశం కాదంటారా? ఎట్లా సాధ్యం అవుతుంది అందుకు వెళ్ళి వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడం అనేది? వెళ్ళి వ్యక్తిగా తమ గుర్తింపును రద్దు చేసుకొని విప్లవంలో పోతున్నారు. మీరు మీ పేరుతో పోతులేరు, మీ ఊరితో పోతులేరు, మీ కుటుంబ సభ్యులతో ఇవన్నీ వదిలిపెట్టిపోతున్నారు. మీరు బయట ఉండే మీ గుర్తింపులు అన్నీ వదిలిపెట్టి, మీకు ఏమైనా ఇల్లు ఆస్తి ఉంటే అది వదిలిపెడుతున్నారు, మీ పేరుంటే మీ పేరు వదిలిపెడుతున్నారు, మీ పరివారాన్ని అన్నింటినీ వదిలిపెట్టి మీరు విప్లవ చైతన్యంలో పోయిన తర్వాత అక్కడికి పోయి వ్యక్తిగత కక్ష తెచ్చుకునేది ఉంటుంది. ఎవడైనా అటువంటి కక్ష ఉద్దేశంతో పోతే 4 రోజుల్లో బయటకు వస్తుంది. అటువంటి వాళ్ళే లొంగిపోతున్నారు, అటువంటి వాళ్ళే కోవర్ట్లు అవుతున్నారు. విప్లవం కోసం పోయిన వాళ్లకు వ్యక్తిగత కక్ష ఉంటుంది. ఈ శ్రేయరాజ్యం ఎందుకండి ఒక కారణం కోసం బందీగా తీసుకున్నారు. సుధీర్ కుమార్ను తీసుకున్నారు తమ నాయకత్వాన్ని విడిపించుకోవాలని. సుధీర్ కుమార్కి అప్పుడు చాలా దుర్మార్గుడైన పేరున్నది. శివశంకర్ కొడుకు సుధీర్ కుమార్ ఎమ్మెల్యే కూడా ఉండే హైదరాబాద్లో, ఇక్కడే అశోక్నగర్లో, హైదర్గూడలో. మా నాయకత్వం విశాఖపట్నంలో ఉండే ముగ్గురిని విడిపించాలి అన్నారు. వాడు విమానంలో తీసుకొచ్చి హైదరాబాద్ వీళ్ళు వదిలిపెట్టారు. చాలామంది ఏమన్నారు, అంత దుర్మార్గుడు చేతిలో దొరికినప్పుడు ఎట్లా వదిలిపెట్టిండ్రు? ఓ గేమ్ ఆడినప్పుడు గేమ్ యొక్క ప్రిన్సిపల్స్ పాటించాలి. వాళ్ళని వదిలిపెడితే మేము ఇతన్ని బందీగా వినిల్ కృష్ణని బందీగా తీసుకున్నారు. ఆదివాసులకి ఈ ప్రయోజనాలు కావాలి, పలానా వదిలిపెట్టాలి అన్నారు. వాళ్ళన్నీ ఆ పనులు చేస్తామన్నారు. వారం రోజులు వదిలిపెట్టారు. సుకుమాలో కలెక్టర్ని వదిలిపెట్టారు. కనుక వాళ్ళు ఒక ఉద్యమం చేసినప్పుడు ఆ కక్ష తీర్చుకోవడం అనేటువంటి పద్ధతి, వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే ఇవన్నీ అవకాశాలే కదా నిజానికి. వాళ్ళ వ్యక్తిగత కక్షలు ఏమి ఉండవు. నేను అదే మళ్ళీ చెప్పేది ఏంటంటే, మావోయిస్ట్ ఉద్యమం విప్లవం ఏ వ్యక్తి మీద కక్ష తీర్చుకోవడం కాదు, వ్యక్తిగత ఆస్తి రద్దు చేయడం కోసం వచ్చింది. అది రాజ్యాన్ని రద్దు చేయడం కోసం వచ్చింది. అది మార్కెట్ను రద్దు చేయడం కోసం వచ్చింది. అయితే ఇవాళ జరిగేది కాదు. ఇది సుదూర ప్రయాణం, వర్గరహిత సమాజం ఏర్పడినప్పుడు కానీ సాధ్యమయ్యే విషయాలు, కానీ ఆ అంతిమ లక్ష్యం కోసం వచ్చింది. కనుక ఇది వ్యక్తిగత కక్షలు, ప్రతీకార చర్యలు తీసుకోవడం ఇవన్నీ కూడా బయట సమాజంలో మాట్లాడుకునే మాటలు కానీ విప్లవంలో ఉండే మాటలు కావు. ఈ శ్రేయరాజ్యము, దోపిడీ పాలకవర్గం అణచివేత, ఈ దోపిడీ రాజ్యంపై ఉక్కుపాదం, ఈ పోరాటం అంతా కూడా మావోయిస్టులు చేస్తున్నారు. దీని ఫలితం ఎంతవరకు వచ్చిందంటారు? ఇంతవరకు కూడా ఇంతవరకు చెప్పాను కదా నేను, చాలా ఫలితం. నిజానికి ఒక గ్రామంలో మొదలైంది, ఓ ఏజెన్సీ ఏరియాలో మొదలైంది. ఇవాళ భారతదేశం అంతా విస్తరిస్తున్నది. ఇంత సుదీర్ఘమైన చర్చ మనం ఇంతసేపు చేస్తున్నాం అంటే మావోయిస్ట్ పార్టీ అనేది వాళ్ళ ఎజెండా మీదకి వచ్చిన అంశం ఇవాళ ప్రపంచంలో. ఇంకోటి కూడా ఏంటంటే, ఇక్కడ మనం మాత్రమే కాదు, ఈ దండకారణ్యం గురించి మొత్తం ప్రపంచాన్ని చూస్తున్నది. ఎందుకంటే ప్రపంచంలో నిన్నటిదాకా విప్లవ కేంద్రాలుగా ఉన్నాయి, అన్నీ పడిపోయినాయి. ఒక ఆఖరి కోట అయినటువంటి నేపాల్ కూడా పడిపోయింది. ఇవాళ ప్రచండ ఎంత దారుణంగా కరప్షన్కు, లాలూజీతనానికి లోబడిపోయిందో ఇవాళ మన నేపాల్లో ప్రచండ పరిపాలన చూస్తూ ఉన్నాం. చాలా మాటలు చెప్పి చర్చల దాకా వెళ్ళి రాజు పడిపోగానే అంతా అయిపోయింది, నూతన ప్రజాస్వామ్య విప్లవం వచ్చిందని భ్రమపడ్డ ప్రచండ ఏమైపోయిందో చూస్తున్నాం. ఇంకా లాస్ట్ హోప్ దండకారణ్యం మీదనే ఉన్నది. ప్రపంచం చూస్తున్నది ఇటువైపు. కనుక ఎంతవరకు సాధించింది అంటే, ప్రపంచమంతా తన వైపు చూసేంతగా, ప్రపంచమంతా ఒకవైపు వియత్నాం వైపు చూసేంతగా ఎంతగా అయితే వియత్నాం పోరాటం ఒక మహత్తరమైనటువంటి ఉత్తేజాన్ని కలిగించిందో, బాబ్ డిలాన్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు వియత్నాం పోరాటాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు. వియత్నాం విప్లవోద్యమం కోసం ఎంత అద్భుతమైనటువంటి పాటలు బాబ్ డిలాన్ రాసిందని గుర్తు చేసుకుంటున్నారు. అట్లా మళ్ళీ వియత్నాం పోరాటం ఎట్లా జ్ఞాపకం చేసుకుంటున్న సందర్భంలో అటువంటి ఆశలను, ఇవాళ వియత్నాం ఏమైపోయిందనే విషయం వేరు,
కానీ వియత్నాం నాడు చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు, తెలంగాణ నాడు చేసిన పోరాటాన్ని గుర్తుపెట్టుకుంటున్నారు. ఈ గుర్తుపెట్టుకోవడం కాంటెక్స్ట్ ఇక్కడికి వచ్చిందంటే దండకారణ్య పోరాటాన్ని చూసి అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. కనుక అది కేంద్రంగా భారతదేశం అంతా విస్తరిస్తున్నటువంటి విప్లవం. ఇక్కడి విప్లవం ప్రపంచంలో జరుగుతున్న విప్లవాలతో పెట్టుకుంటున్న సంబంధాలు. అది ఫిలిప్పైన్స్ కావచ్చు, అది టర్కీ కావచ్చు, అది మరొక దేశం కావచ్చు, పెరుగు కావచ్చు, అటువంటి దేశాలతో పెట్టుకుంటున్న సంబంధాలు. అంతర్జాతీయంగా చాలా చోట్ల మావోయిస్ట్ పార్టీలు ఉన్నాయి. ఇప్పుడు అటువంటి మావోయిస్ట్ పార్టీ కూడా ఇక్కడ మావోయిస్ట్ పార్టీకి సంబంధాలు ఉన్నాయి. యాన్ మిడ్డాల్ అంటే ఆయన స్వీడన్ నుంచి వచ్చి ఇక్కడ విప్లవోద్యమాన్ని చూసి దండకారణ్యానికి వెళ్ళి గణపతితో ఇంటర్వ్యూ చేసి రెడ్ స్టార్ ఓవర్ ఇండియా అని పుస్తకమే రాసిండు. ఆనాడు ఎడ్గాస్ను మావోసిటంగ్ కలిసి రెడ్ స్టార్ ఓవర్ చైనా అని రాసినట్టుగా యాన్ మిడ్డాల్ రాశాడు. అరుంధతి రాయ్ లాంటి రచయిత వెళ్ళి వాకింగ్ విత్ ద కామ్రేడ్స్ అని రాసింది. కానీ ఇంతమంది దృష్టిని ఆకర్షిస్తున్నది. వీళ్ళెవరూ మావోయిస్టులు కాదు, పర్యావరణవాదులు, ప్రజాస్వామ్యవాదులు, గాంధేయులు, సర్వోదయవాదులు. వీళ్ళందరికీ ఒక ప్రయోజనం ఏమిటి? అయ్యో, ఈ దేశం సార్వభౌమత్వమే పోతున్నది కదా, ఈ దేశం సంపదనంతా విదేశీ శక్తులకు దోచిపెడుతూ ఉన్నారు కదా, ఇది కాపాడడానికి ప్రాణాలైన బలిపెట్టి సాయుధ పోరాటం చేస్తున్న వాళ్ళు వీళ్ళొక్కరిని మిగిలిండ్రు కదా. వీళ్ళ పంథాతో మనకు ఏకీభావం లేకపోయినా వాళ్ళ లక్ష్యంతో మనకు ఏకీభావం ఉన్నది. ఎందుకంటే వాళ్ళు మాత్రమే కాపాడుతున్నారు. ఇక్కడ ప్రకృతి సంపదను కానీ ఇక్కడ మానవ శ్రమను కానీ వాళ్ళు మాత్రమే కాపాడుతున్నారు. ఆ కాపాడడానికి వాళ్ళు తుపాకీ పట్టుకుంటే దానికి మనకు ఏకీభావం లేకపోవచ్చు, కానీ వాళ్ళు తప్ప ఎవరు కనపడతలేరు అనే నిర్ణయానికి ఇన్ని రకాల వాళ్ళు. ఎందుకే మేము MR 2004 జరిపినాం 300 సంవత్సరాలతోటి. ఎందుకు అసలు జీవితం అంతా ఒక 20-30 ఏళ్ళు మేము బీడీ సర్వతో కలిసి పనిచేసాం. ఆయన ఎంత గాంధీవాదో మీకు తెలుసు. పైగా IAS ఆఫీసరు, కలెక్టర్గా పనిచేసిన వాడు, SC/ST/BC కమిషన్ చైర్మన్గా పనిచేసిన వాడు, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన వాడు. ఆయన వచ్చి మావోయిస్టులతో కలిసి పనిచేయడం ఏమిటి? చిత్తశుద్ధి కనిపించింది ఇక్కడ ఆయనకు. ప్రజల స్వాతంత్రాన్ని కాపాడేవాళ్ళు వీళ్ళు మాత్రమే అనేటువంటి చిత్తశుద్ధి కనిపించింది. కనుక ఈ చిత్తశుద్ధి ఉన్నవాడు చాలా త్యాగాలు చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ ఎండ కాగొడుగు బట్టి రాజకీయం కాదు కదా ఇది. కనుక ఈ చిత్తశుద్ధి మీరు మోసం చేయడం, ద్రోహం చేయడం మీకు ఇమీడియట్ ఫలితాన్ని ఇస్తుంది. చిత్తశుద్ధి ఏమో లాంగ్ రన్ ఫలితాన్ని ఇస్తుంది. ఈ చిత్తశుద్ధి ఇచ్చే లాంగ్ రన్ ఫలితాన్ని ఎట్లా చూడాలంటే, ముసలివాడు ఇప్పుడే ఒక మొక్క నాటడంతో చూడాలి. ఆ ముసలివాడు ఆ మొక్క నాటడం తన కొరకు నాటాడు, తన భావితరాలు పండ్లు తింటాడని నాటుతారు. నేను ఐలయ్య గారు రాసిన దానికి కొండను రైలు ఇంజన్ ఢీకొనడం కాదు, ముసలి మూర్ఖులు కొండను తవ్వినరు. వాళ్ళు ఏమనుకుని తవ్వినంటే, నేను ఒక్కొక్క పిల్ల కులగొడతా, ఈ కులగొట్టే క్రమంలో ముసలవాళ్ళం అయిపోయిన కనుక చచ్చిపోతాం కావచ్చు, కానీ ఈ పని నా కొడుకులు, ఆ కొడుకుల కొడుకులు చేస్తారు. కొండ పోతుంది. ఎందుకంటే కొండ పెరిగేది కాదు, అది పోతుంది. మనుషులు ఉంటారు. టెస్టులను పోలీసు కాల్చి చంపిన సందర్భంలో మీరు ఇది ఏకపక్ష ఎన్కౌంటర్ అది వాదిస్తుంటారు, విచారణ జ్యుడిషియల్ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నారు. అదే సందర్భంలో మావోయిస్టులు పోలీసులను ఎప్పుడైనా ఎదురుపడి చంపిన సందర్భంలో, వాళ్ళు పైచేయి సాధించిన సందర్భంలో మీరేమని సూచిస్తారు? మావోయిస్టులకు ఏ రోజైనా సూచించారేమన్నా? మాకేం అవసరం ఉంది, మొత్తం రాజ్యం వాళ్ళ కొరకు గదిలో వస్తున్నది. ఇప్పుడు ఎప్పుడైనా మీకైనా నేను సూచించేది ఏమిటంటే, ఎవరైనా నోరు లేని వాళ్ళ కోసం నిలబడండి తప్ప పెద్ద నోరు ఉన్నోడి కోసం మీరెందుకు మాట్లాడాలండి? మీకంటే పెద్ద నోరు వాళ్ళది. చంద్రబాబు నాయుడు జరిగిన అన్యాయం గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా అన్యాయం జరిగితే